వాస్తుశాస్త్ర ప్రకారం స్థలాలు ఎటువంటి షేపులు ఉంటే మంచిది, ఎటువంటి షేప్ ఉండే స్థలాలు పనికి వస్తాయి, ఏవి పనికిరావు, వాటిని ఏ విధంగా సరి చేసుకోవచ్చు అనేది తెలుసుకుందాము. ముఖ్యంగా గృహం నిర్మాణానికి ముందు స్థలాన్ని మనం ఎన్నుకునేటప్పుడు దిక్కుకుండాలి, 0 డిగ్రీకి ఉంటూ రోడ్లు బాగా సాగుతూ దక్షిణ పడమరలో ఎత్తైన నిర్మాణాలు, తూర్పు ఉత్తరాల్లో తక్కువ ఎత్తులో ఉండే నిర్మాణాలు ఉండే స్థలాన్ని మనం ఎన్నుకుంటాం. అలా ఎన్నుకుంటంతో పాటు స్థలం యొక్క ఆకారం కూడా ముఖ్యమైన పార్ట్గా మనం చెప్పచ్చు. అది ఎటువంటి ఆకారం ఉండే స్థలాలు మంచి ఫలితాలు ఇస్తాయో తెలుసుకుందాం. ఇప్పుడు ఇక్కడ మీరు చూస్తున్న ఈ పటాన్ని చూసినట్లయితే ఇది చతురస్రాకారంగా వేయబడింది. ఇందులో తూర్పు 2 భాగాలు తీసుకుంటే ఈశాన్యము, దక్షిణము, నైరుతి, ఇది ఇక్కడ పశ్చిమము, వాయువు, ఉత్తరము, ఈశాన్యం, ఇలా భాగాలుగా విభజించడం జరిగింది. అయితే ఇందులో చూసినట్లయితే ఏ ఆకారం ఉంటే మనకి స్థలం మంచిది అని తెలుసుకోవడానికి ఇక్కడ ప్రత్యేకంగా వేరే పటాన్ని తెలియజేయడం జరుగుతుంది. ఈ పటంలో చూసినట్లయితే ఇది చతురస్రాకారంగా ఉంది, అంటే 4 భుజాలు సమానంగా ఉన్నాయి. అంటే ఒక స్థలం ఇది 50 అడుగులు అయితే ఇది కూడా 50 అడుగులు ఉన్నట్లయితే దాన్ని చతురస్రాకారం అంటాము. 4 కోణాలు కూడా 90 డిగ్రీ ఉన్న స్థలంగా మనం చెప్పవచ్చు. వాస్తుశాస్త్ర ప్రకారం ఇది ఈ ఆకారం ఉన్న స్థలం చాలా మంచి సైట్గా చెప్పవచ్చు. అలాగే దీర్ఘచతురస్రాకారంగా ఉండే స్థలాలు కూడా మనం చూస్తుంటాం. అంటే ఇంచుమించుగా మనకి ఈ ఆకారం, అంటే ఇలా దీర్ఘచతురస్రాకారం ఉండే స్థలాలు కూడా మంచి స్థలాలుగా మనం చెప్పవచ్చు. ఇక అలా కాకుండా స్థలాలు రకరకాల షేపులు ఉంటూ ఉంటాయి. ఆ షేపులు ఏంటంటే మనం చూసినట్లయితే ఒక్కొక్కసారి ఇదే స్థలాలు మీకు అంటే ఈ ఆకారంలో ఉండే స్థలాలు ఉంటాయి. అంటే ఇది ఉత్తర ఈశాన్యం పెరిగిన స్థలం అంటాం. ఉత్తర ఈశాన్యం పెరిగిన స్థలం చాలా మంచి ఫలితాలు ఇచ్చే స్థలంగా మనం చెప్పవచ్చు. అలాగే కొన్ని సందర్భాల్లో చూసినట్లయితే స్థలాలు ఆకారాల్లో ఇలా ఇటువంటి షేపులు ఉంటాయి. అంటే ఇది తూర్పు ఈశాన్యం పెరిగిన స్థలం అంటుంటాం. ఇలా తూర్పు ఈశాన్యం పెరిగిన స్థలం కూడా మంచి స్థలం అని మనం చెప్పచ్చు. అటువంటి ఆకారంలో ఉన్న స్థలంలో కూడా గృహాన్ని నిర్మించుకోవచ్చు. ఇంకొన్ని సందర్భాల్లో చూసినట్లయితే స్థలం ఇంకా ఆగ్నేయం త్రెంపుతో ఈ ఆకారంలో ఉంటుంటుంది. అంటే ఒక్క ఆగ్నేయం భాగం మాత్రం కట్ అవుతూ తూర్పు ఈశాన్యం రెండూ కలిపి ఇలా పెరుగుదలతో ఉండే స్థలాలు మనం చూస్తుంటాం. ఇటువంటి ఆకారం ఉండే స్థలం కూడా గృహ నిర్మాణానికి మంచిది. అలా కాకుండా కొన్ని సందర్భాల్లో ఈశాన్యం తెంపుతో ఆగ్నేయం పెంచుకుంటూ ఉండే స్థలాలు ఉంటుంటాయి. ఆగ్నేయం అంటే ఇందులో ముఖ్యమైన విషయం, ఇందులో ఇది ఆగ్నేయ భాగం, ఇది తూర్పు భాగం. తూర్పు ఆగ్నేయం ఇక్కడ కలిసి ఉండటం జరిగింది. ఈశాన్య భాగం మాత్రమే కట్ అవ్వడం జరిగింది. అలా ఈశాన్యం కట్ అవి తూర్పు ఆగ్నేయం కలిసి ఇలా పెరిగిన స్థలంలో నిర్మాణం చేసినట్లయితే చెడు ఫలితాలు ఇస్తుంది. ఇటువంటి స్థలాన్ని ఖచ్చితంగా స్ట్రైట్ చేసి ఈ భాగాన్ని విడిచిపెట్టి ఈ స్క్వేర్ భాగంలో మాత్రమే గృహ నిర్మాణం చేసుకున్నట్లయితే మంచి ఫలితాలను పొందొచ్చు. అలా కాకుండా స్థలం ఏ ఆకారంలో ఉంటే ఆ ఆకారంలో
గృహాన్ని నిర్మించినట్లయితే చెడు ప్రభావం వచ్చే అవకాశం ఉంది. ఇక అలా కాకుండా కొన్ని సందర్భాల్లో చూసినట్లయితే ఓన్లీ ఆగ్నేయం మాత్రమే పెరిగిన స్థలాలు ఉంటుంటాయి. అంటే ఇక్కడ తూర్పు ఈశాన్యము, తూర్పు కాకుండా ఒక్క ఆగ్నేయం మాత్రమే పెరుగున్న స్థలాలు ఉంటాయి. ఇలా ఆగ్నేయం పెరిగి ఉండడం కూడా ఇటువంటి స్థలాలు కూడా చెడు ఫలితాలను ఇస్తాయి. ఉదాహరణకు ఇక్కడ వరకు తీసుకున్నట్లయితే ఇది మొత్తం పాలు కింద తీసుకుంటే ఈ భాగాన్ని మనం విషం కింద చెప్తూ ఉంటాం. ఈ విష భాగం ఇందులో కలవడం వల్ల మొత్తం విషం అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఎప్పుడైనా ఇటువంటి స్థలాన్ని ఆల్రెడీ మీరు తీసుకుని ఉంటే అటువంటి స్థలాన్ని ఇమీడియట్గా ఒక గోడ కట్టి వదిలివేయాల్సి ఉంటుంది. ఇందులో అడుగు కూడా పెట్టకూడదు. మిగతా ఇలా చదరంగా ఉండే భాగంలో గృహాన్ని నిర్మించుకున్నట్లయితే మంచి ఫలితాన్ని పొందొచ్చు. ఇక కొన్ని సందర్భాల్లో మనం చూస్తూ ఉంటాము, దక్షిణ భాగం పెరుగుండే ఇది చూసినట్లయితే ఇది దక్షిణ ఆగ్నేయం పెరిగి ఉన్న స్థలం. ఇలా దక్షిణాగ్నేయం పెరిగి ఉండే స్థలం చెడు ఫలితాలు ఇవ్వదు, కానీ తప్పనిసరి పరిస్థితుల్లో ఈ ఆగ్నేయ భాగాన్ని వాడకంలో పెట్టుకోవాలి. ఇంకా వీలుంటే దీన్ని బయటికి విడిచిపెట్టేయడం కూడా మంచిది. మిగిలిన చదరంగా ఉండే స్థలంలో గృహాన్ని నిర్మించుకోవచ్చు. అయితే ఈ భాగాన్ని తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రమే ఉపయోగించడం అనేది మంచిది. అలా కాకుండా కొన్ని సందర్భాల్లో ఇక్కడ ఇటు దక్షిణాగ్నేయము దక్షిణం కలిపి పెరుగుదల ఉండడం జరుగుతుంది. ఈ ఆకారంలోని నైరుతి కట్ అవుతుంది. ఇలా నైరుతి కట్ అయిన స్థలాన్ని కూడా తీసుకోవచ్చు, తప్పులేదు. అయితే ఇది కూడా తప్పనిసరి పరిస్థితుల్లోనే మాత్రమే నైరుతి కట్ అయిన ఉన్న స్థలాన్ని తీసుకోవాలి. దీనిని కూడా వీలుంటే దక్షిణాగ్నేయం ఈ భాగాన్ని కట్ చేసి ఈ ఒక్క పార్ట్లోనే కన్స్ట్రక్షన్ చేసినట్లయితే మంచి ఫలితాలు ఉంటాయి. అయితే ఈ దక్షిణాగ్నేయం అంటే దక్షిణము ఆగ్నేయము రెండూ కలిపి ఉన్న ఈ ప్లేస్ని తప్పనిసరి పరిస్థితుల్లో గృహ నిర్మాణానికి ఉపయోగించవచ్చు. ఈ విధంగా కాకుండా కొన్ని స్థలాలను చూసినట్లయితే ఈ విధంగా నైరుతి పెరుగుదలతో స్థలాలు ఉంటుంటాయి. ఇలా నైరుతిలో పెరుగుదల ఉండే స్థలము చెడు ఫలితాలని ఇస్తుంది. ఈ భాగము చూసినట్లయితే ఇక్కడ కూడా ఇదంతా పాలని మనం తీసుకుంటే ఇది విషంగా చెప్పవచ్చు. ఇలా విషం లాంటి ఈ పార్ట్ని కట్ చేయడం తప్పనిసరి. స్థలంలో ఈ భాగం ఎలా పెరుగున్నట్లయితే దీన్ని తీసేసి మాత్రమే ఈ చదరం భాగంలో గృహ నిర్మాణం చేసుకోవాల్సి ఉంటుంది. ఇక కొన్ని సందర్భాల్లో చూసినట్లయితే ఇది దక్షిణ నైరుతి పెరుగున్న స్థలం అంటాం. దీన్ని దక్షిణ నైరుతి కాకుండా ఇంకొన్ని సందర్భాల్లో చూసినట్లయితే పశ్చిమ నైరుతి పెంపు కూడా ఉంటుంటుంది. అంటే పశ్చిమ నైరుతి పెంపు అనేది దీన్ని పశ్చిమ నైరుతి పెంపు అంటాము. ఇది పశ్చిమ నైరుతి పెంపు అంటే మీరు దీనిలో చూసినట్లయితే ఇక్కడ వాయువు భాగము పశ్చిమ భాగము కట్ అయ్యి ఒక్క నైరుతి మూల మాత్రమే పెరిగినట్లయితే దీన్ని నైరుతి పెంపు స్థలం అంటాము. ఇటువంటి స్థలాన్ని కూడా ఖచ్చితంగా కట్ చేసి గృహ నిర్మాణం చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఇది నైరుతి భాగం ఒకటే పెరగడం వల్ల దీన్ని మొత్తం కట్ చేయాల్సి ఉంటుంది. కానీ ఇంకొన్ని సందర్భాల్లో చూస్తుంటే మీకు వాయువు కటింగ్తో ఉండే స్థలాలు లభిస్తుంటాయి. ఇటువంటి ఆకారం అంటే ఇందులో చూసినట్లయితే మీకు ఈ వాయు భాగం కట్ అయ్యి పడమర నైరుతి కలిపి ఇటువంటి ఆకారంలో స్థలాలు దొరుకుతుంటాయి. అయితే ఇటువంటి స్థలాలు తీసుకోవచ్చు, మంచి ఫలితాలు ఇందులో మీకు లభిస్తాయి. వాయువు ముఖ్యంగా చెప్పాలంటే స్థలాలలో ఈశాన్యం కటింగు చాలా డేంజరస్. ఈశాన్యం కటింగ్ ఉండే స్థలాన్ని బాగు చేయలేము, కానీ ఈశాన్యం కాకుండా ఆగ్నేయం నైరుతి వాయువు మూడు కట్ అయినా కూడా
కొన్ని సందర్భాల్లో అందులో నిర్మాణాలకి మనం వెళ్ళవచ్చు. అలాగే ఇది వాయువు కట్ అయిన స్థలం. చాలామంది అనుకుంటారు ఇది కట్ అయితే నైరుతి పెరిగిపోయిందని అనుకుంటారు. నైరుతి అనేది యాక్చువల్గా ఇది నైరుతి పెరిగిన స్థలం అనకూడదు, ఇది వాయువు కట్ అయిన స్థలంగా పరిగణించాలి. అదే ఇందులో మీకు ఈ భుజం ఎక్కువ ఇలా కట్ అయినట్లయితే దీనిని నైరుతి పెరిగిన స్థలంగా పరిగణించాలి. చాలామందికి తెలియక ఇది కట్ అయితే నైరుతి పెరిగింది అనుకుంటుంటారు, అది రాంగ్. ఇలా ఉన్నట్లయితే మాత్రమే ఇది నైరుతి పెరిగిన స్థలంగా చెప్పవచ్చు. ఇంకొన్ని సందర్భాల్లో చూసినట్లయితే ఈ విధంగా కట్ అయిన స్థలాలు ఉంటుంటాయి, అంటే పశ్చిమ వాయువు పెంపు కలిగి ఉన్న స్థలాలు, ఈ షేపు. ఇటువంటి షేపులో ఈ స్థలంలో కూడా చూసినట్లయితే నైరుతి భాగము పశ్చిమం రెండు కలిపి కట్ అయ్యి ఒక్క వాయు భాగం మాత్రమే పశ్చిమ వాయువుగా పెరగడం జరుగుతుంది. ఈ పెంపు చెడు ఫలితాలు ఇచ్చేది కాదు, కానీ తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రమే ఈ పార్ట్ని వాడకంలోకి తీసుకోవాల్సి ఉంటుంది. వీలైనంతవరకు దీన్ని కట్ చేసి నిర్మాణం చేస్తే కూడా ఇంకా మంచి ఫలితాలు ఉంటాయి. అయితే కొన్ని నగరాల్లో ల్యాండ్ రేట్ ఎక్కువ ఉండటం వల్ల కొన్ని సందర్భాల్లో వదలలేని పరిస్థితి ఉంటుంది. ఏమీ లేని గత్యంతరం లేని పరిస్థితుల్లో ఈ భాగాన్ని కూడా కలుపుకొని గృహం ప్లాన్ చేసుకోవచ్చు. ఇక ఇప్పుడు మనం ఉత్తరం గురించి చూద్దాం. ఉత్తరంలో చూసినట్లయితే ఉత్తరం వాయువు పెరుగుండే స్థలం ఎటువంటి ఫలితాలు ఇస్తుందో చూద్దాం. ఇది చూసినట్లయితే ఈ ఆకారం చూస్తే దీన్ని ఉత్తర వాయువు పెరిగిన స్థలం అంటాం. అంటే ఇందులో మీకు ఉత్తర భాగము ఉత్తర ఈశాన్యము కట్ అయిపోయి ఒక్క వాయువు భాగం మాత్రమే పెరిగి ఉండే స్థలాన్ని ఉత్తర వాయువు పెరిగిన స్థలంగా దీన్ని పరిగణించవచ్చు. ఇది చాలా డేంజర్ ఎక్స్టెన్షన్. అంటే ఈ పార్ట్ని 100% కట్ చేసి బయటికి విడిచిపెట్టాలి. అందులోకి నడక ఏ విధంగానూ సాగించకూడదు. ఇలాంటి పెరుగుదల ఉన్న స్థలాలు చాలా వరకు కోర్టు గొడవల్లో ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇది ఉత్తరవాయువు పెంపు ఉన్న స్థలం. అలాగే ఇంకొకసారి ఈశాన్యం మాత్రమే కట్ అయ్యి ఇందులో కూడా ఇలా చూస్తే దీన్ని ఈశాన్యం కట్ అయిన స్థలం అని అంటాం. ఇటువంటి స్థలం ఇలా ఉత్తర భాగం పెరగనప్పుడు వాయువు ఉత్తరం పెరిగి ఒక ఇంపార్టెంట్ ఈశాన్యం కట్ అయినప్పుడు ఈ స్థలం చాలా చెడు ఫలితాలు ఇస్తుంది. అదే ఈ స్థలాన్ని ఈ విధంగా కట్ చేసినట్లయితే ఇది మంచి ఫలితాలు ఇచ్చే బిట్టిగా దీన్ని చెప్పవచ్చు. దీన్ని పూర్తిగా విడిచిపెట్టవలసి ఉంటుంది కాంపౌండ్ వాళ్ళు కట్టి. కాబట్టి ఎప్పుడు కూడా స్థలం చదరంగా ఉండేలాంటి స్థలాన్ని ఎన్నుకోవడం అనేది చాలా ముఖ్యమైన విషయం. చదరంగాన్ని దీర్ఘచతురస్రాకారంగా కానీ. అయితే ఇలా కాకుండా ఒక్కొక్కసారి వేరే షేప్లో చెప్పాలంటే స్థలం ఇలా ఈశాన్యం పెరిగి ఉండే స్థలాలు ఉంటుంటాయి. అంటే ఈశాన్యం పెరిగి ఉన్న ఈ స్థలాన్ని చూసినట్లయితే ఇలాంటి స్థలం అద్భుతమైన స్థలంగా చెప్పవచ్చు. నైరుతి 90 డిగ్రీకి ఉండి ఉత్తర భాగము ఉత్తర భుజము తూర్పు భుజము ఈశాన్యం పెంచుకుంటూ వెళ్ళినట్లయితే ఈ స్థలాన్ని చాలా మంచి స్థలంగా చెప్తూ ఉంటాము. గృహాన్ని నిర్మించేటప్పుడు కూడా ఇంచుమించుగా మనం స్థలాన్ని ఈ విధంగా మనం మార్క్ చేసుకోవాల్సి ఉంటుంది. అలా కాకుండా ఒక్క తూర్పు ఈశాన్యం మాత్రమే పెరుగుండే స్థలాలు ఉంటుంటాయి. అంటే ఉత్తర భుజము దక్షిణ భుజము ప్యారలల్గా ఉంటూ పడమర కూడా 90 డిగ్రీకి ఉంటూ ఒక్క తూర్పు ఈశాన్యం మాత్రమే పెరుగుండే స్థలాన్ని తూర్పు ఈశాన్యం పెరిగిన స్థలం అంటాము. ఇటువంటి స్థలం పురుషులకి అద్భుతమైన ఫలితాల్ని ఇచ్చే సైట్గా మనం చెప్పవచ్చు. అలా కాకుండా ఇలా క్రాస్గా స్థలం ఆగ్నేయం పెంచుకుంటూ ఉండే స్థలాలు ఉంటుంటాయి. ఇలా ఆగ్నేయం పెరిగి ఉన్న స్థలాలని ఖచ్చితంగా వేరే లోపల గోడ కట్టి విడిచిపెట్టేయవలసి ఉంటుంది. ఇది ఈ ఎక్స్టెన్షన్ పురుషుల్ని అనారోగ్యం పాలు చేస్తుంది, ఆర్థికంగా దెబ్బతీస్తుంది, వ్యసనాలకు గురి చేస్తుంది. స్త్రీ సొత్తుగా మారడానికి ఈ ఎక్స్టెన్షన్ సహాయపడుతుంది. కాబట్టి ఎప్పుడన్నా ఒక స్థలానికి ఇలా ఆగ్నేయం పెరిగి ఉన్నట్లయితే దాన్ని కట్ చేయడం అనేది తప్పనిసరి. అలాగే ఇక్కడ చూసినట్లయితే ఇలా వాయువు ఆగ్నేయం దక్షిణాగ్నేయం ఇలా పెరిగిన స్థలం, ఇలా దక్షిణాగ్నేయం పెరిగిన స్థలం చెడు చేయకపోయినా కూడా
దీన్ని వీలైనంత వరకు కట్ చేసి బయటికి విడిచిపెట్టడం అనేది, లేదంటే మొక్కలు అవి వేసుకోవడానికి వాడుకోవచ్చు. కాకపోతే ఫ్రీ ఎంట్రన్స్ లేకుండా దీన్ని కట్ చేయడం అనేది మంచిది. అదే దక్షిణంలో చూసినట్లయితే దక్షిణ నైరుతి పెరుగుతూ ఉండే స్థలాలు కొన్ని ఉంటాయి. ఇది దక్షిణ నైరుతి పెరిగి ఉన్న స్థలం. దక్షిణ నైరుతి పెంపు చాలా ప్రమాదాలను తీసుకొస్తుంది. స్త్రీలను అనారోగ్యం పాలు, ఆపరేషన్స్, యాక్సిడెంట్స్ వంటివి జరగడానికి దోహదపడుతుంది. కాబట్టి ఈ దక్షిణ నైరుతి పెంపుని ఏదైనా స్థలంలో పెరుగుదల ఉంటే దాన్ని ఇమీడియట్గా కట్ చేయాలి. సరి చేయడానికి అవకాశం లేనంతగా పెరిగి ఉంటే అటువంటి స్థలాన్ని పర్చేజ్ చేయకుండా ఉండడం అనేది మంచిది. ఇక ఇప్పుడు మనం పశ్చిమ దిశకి సంబంధించిన చూద్దాం. పశ్చిమ దిశలో ఒక విధంగా పశ్చిమ నైరుతి పెరిగి ఉంటుంటుంది ఒక్కొక్క స్థలానికి. ఇలా పశ్చిమ నైరుతి పెరిగి ఉండే స్థలాన్ని ఖచ్చితంగా ఒక గోడ కట్టి దీన్ని ఇలా స్ట్రైట్ చేసి ఈ భాగం అంతా కూడా విడిచిపెట్టవలసి ఉంటుంది. విడిచిపెట్టి ఎప్పుడైనా చదరంగా చేయవలసి ఉంటుంది. కొన్ని సైట్లు చూసినట్లయితే ఇలా దక్షిణ నైరుతి, పశ్చిమ నైరుతి రెండు కూడా పెరుగుండే స్థలాలు ఉంటాయి. అప్పుడు కూడా మీరు ఈ దక్షిణ నైరుతిని కట్ చేయాలి, పశ్చిమ నైరుతిని కూడా కట్ చేసినట్లయితే అది మిగతా స్థలం మంచి ఫలితాలు ఇచ్చే సైట్గా మారుతుంది. ఎప్పుడైనా కూడా ఇలాంటి కటింగ్కి అవకాశం ఉంటేనే అటువంటి స్థలాలని టచ్ చేయాలి. సరి చేయడానికి అవకాశం లేనప్పుడు లోపల యంత్రాలు, తంత్రాలు, రాగి తీగలు అట్లాంటివి కట్టినంతరాన్ని దీని యొక్క సమస్యలు సాల్వ్ అయ్యే పరిస్థితే లేదు. అలాగే ఇక్కడ కూడా ఉత్తరంలో చూసినట్లయితే ఇలా ఉత్తరవాయువు పెరుగుంటే అది కూడా చాలా డేంజర్ సైట్గా మనం చెప్పవచ్చు. ఈ భాగాన్ని కూడా ఖచ్చితంగా ఇలా షేప్ ఉన్నప్పుడు దీన్ని వదిలివేయవలసి ఉంటుంది. కాబట్టి స్థలాలలో ఇలాంటి పెంపులు ఉండే స్థలాల్ని ఎన్నుకోకూడదు. ఎన్నుకున్నా కూడా దాన్ని సరి చేయడానికి అవకాశం ఉన్నప్పుడు మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది. కొన్ని సందర్భాల్లో కొన్ని ట్రయాంగిల్ సైట్స్ చూస్తూ ఉంటాం. ట్రయాంగిల్ సైట్లలో ఈ విధంగా ట్రయాంగిల్ ఉండే సైట్లు ఉంటుంటాయి. ఇటువంటి ట్రయాంగిల్ ఉండే సైట్ని కొంతవరకు సరి చేయడానికి అవకాశం ఉంటుంది. ఇటువంటి ట్రయాంగిల్ సైట్లు అలౌడ్. అది కూడా దీనికి సరి చేసే అవకాశం కొంత ఉంది. మెయిన్గా ఏంటంటే ఇది 90 డిగ్రీకి ఉండి ఇలా ఉండడం వల్ల దీనికి పనిచేస్తుంది. అది ఉపయోగపడే సైట్గానే మనం చెప్పవచ్చు. అలా కాకుండా ఇదే ఇలా ఉంటే కూడా ఇటువంటి స్థలాన్ని కూడా మనం సరి చేయడానికి అవకాశం ఉంటుంది. అంటే ఉత్తర భుజం, పడమర భుజం కరెక్ట్గా ఉండి ఆగ్నేయం కట్ చేసుకుంటూ వెళ్ళిన ఈ ట్రయాంగిల్ షేపు స్థలాన్ని కూడా మనం కరెక్ట్ చేయొచ్చు. ఇంకా ట్రయాంగిల్ సైట్ల గురించి మనం తెలుసుకునేటప్పుడు తూర్పు భుజం, ఉత్తర భుజం కరెక్ట్గా ఉండి ఈ టైప్ ట్రయాంగిల్గా ఉండే స్థలాలు కొన్ని ఉంటుంటాయి. ఇటువంటి ట్రయాంగిల్గా ఉండే స్థలాలను కూడా తప్పనిసరి పరిస్థితుల్లో ఉపయోగించవచ్చు. లైన్ చేయడానికి దీనికి అవకాశం ఉన్నది. ఇలా కాకుండా ఇంకొక రకం అంటే దక్షిణ భుజం, పడమర భుజం కరెక్ట్గా ఉండి తూర్పు ఉత్తర భుజాలు కట్ అయిపోయినటువంటి ఈ టైప్ ట్రయాంగిల్ సైటు, ఇది దక్షిణం పడమర భుజాలు 90 డిగ్రీకి ఉండి వాయు నుంచి ఆగ్నేయం వరకు ఈశాన్యం కట్ చేసుకుంటూ ఉన్న స్థలం, ఇది చాలా చెడు ఫలితాలని ఇచ్చేదని చెప్పవచ్చు. ఇటువంటి స్థలాల్లో నిర్మాణం చేసినా కూడా ఫలితాలు అనేది రాదు. ఈ ట్రయాంగిల్ సైట్లలో కూడా కొన్నిటిని చూసినట్లయితే మనకి ఈ టైప్ ట్రయాంగిల్ సైట్లు ఉంటుంటాయి. ఇటువంటి ట్రయాంగిల్ సైట్లను కూడా వాస్తు ప్రకారం సరి చేయడం అనేది కష్టం. దీనిలో కూడా వాస్తు రిజల్ట్ ఏ విధంగానూ తీసుకురాలేము. ఇంకొన్ని సందర్భాల్లో ఉత్తర భుజం కరెక్ట్గా ఉండి ఆగ్నేయం ఇలా కట్ అయిన స్థలాలు ఉంటుంటాయి. అయితే ఇటువంటి స్థలాల్లో కొంతవరకు దీన్ని సరిచేసి మెయిన్ ఈశాన్య భాగాన్ని, ఇటువంటి స్థలాల్లో గృహాలు అనే దానికంటే కూడా కమర్షియల్ స్పేసులు లాంటివి ఇటువంటివి ఉంటూ ఉంటాయి. అటువంటి వాటిలో షాపులో వంటివి వేయడానికి దీన్ని కొంచెం ఉపయోగించుకోవడానికి ఇటువంటి స్థలాలు పనికి వస్తాయి. దీనిలో చూడండి ఇక్కడ అదేవిధంగా ఇలా పడమర కరెక్ట్గా ఉండి
ఈశాన్యం నొక్కుంటూ ఉండే ఈ టైప్ ట్రయాంగిల్ సైట్లను చూసినట్లయితే తూర్పు, ఉత్తరం, ఇది దక్షిణం. ఈ టైప్ ట్రయాంగిల్ సైట్లను చూస్తే ఇవి చెడు ఫలితాలు ఇచ్చే ట్రయాంగిల్ సైట్గా మనం చెప్పవచ్చు, త్రిభుజాకారం స్థలం కింద చెప్పవచ్చు. ఇలా కాకుండా కొన్ని సందర్భాల్లో ఆఖరగా మనకు ఒక వేరే ట్రయాంగిల్ సైట్ గురించి మాట్లాడదాం. తూర్పు భుజం కరెక్ట్గా ఉండి నైరుతి కట్ చేసుకుంటూ వాయువు కూడా కట్ చేసుకుంటూ ఉండే ఇటువంటి ట్రయాంగిల్ సైట్లో కూడా నిర్మాణాలు చేయొచ్చు. అది కొన్ని సందర్భాల్లో కమర్షియల్గా అక్కడ పరిస్థితులను బట్టి ఇటువంటి స్థలాలని సరిచేయడానికి, నిర్మాణం చేయడానికి కొంతవరకు అవకాశం ఉంటుంది. కాబట్టి అన్ని ట్రయాంగిల్ సైట్లు డేంజర్ కాదు, అన్ని ట్రయాంగిల్ సైట్లు మంచివి కూడా కాదు. కొన్ని సందర్భాల్లో వాటిని కరెక్ట్ చేయొచ్చు. ఎప్పుడైనా కూడా తూర్పు, ఉత్తరం, ఈశాన్యం నిలబడినప్పుడు ఎటువంటి స్థలాన్నైనా మనం లైన్ చేసేటటువంటి అవకాశం ఉన్నది. ఇక ఇప్పుడు చూసినటువంటి ఈ స్థలాలతో పాటు ఆక్టాగన్ షేపు, మూలలు తెగిపోయిన అంటే అష్ట త్రిభుజం ఉండే స్థలాలు ఇలాంటివి కూడా చూసినట్లు ఇటువంటి స్థలాల్లో కూడా ముఖ్యంగా ఈశాన్యం తెగిపోవడం వల్ల ఇటువంటి స్థలాల్లో కూడా నిర్మాణం చేయడం అనేది కష్టం. ఒకవేళ కావస్తే స్థలం వేస్ట్ చేసుకుని కూడా దీనిలో చదరంగా కొంత పార్ట్ ఇలా తీయగలిగితే ఈ చదరంగా ఉండే పార్ట్లో నిర్మాణం చేసుకోవచ్చు. వేరే కాంపౌండ్ వాల్ కట్టుకుని బయట వదిలేసుకుని లోపల సరి చేయగలిగితే అలా సరి చేసుకుని నిర్మాణం చేయొచ్చు. కానీ ఉన్నట్టుగా ఆక్టాగన్ షేప్ కానీ రౌండ్ షేప్లో కానీ రౌండ్ షేప్లో కానీ నిర్మాణాలకి ఉపయోగించకూడదు. అయితే ఫుట్బాల్ స్టేడియంస్, క్రికెట్ స్టేడియంస్ లాంటివి రౌండ్గా ఉండేవి అవి ఉపయోగపడవచ్చు. అవి అయితే పబ్లిక్గా ఉపయోగించేవి చుట్టుడిల్లు ఇట్లాంటివి రౌండ్ సర్కిల్గా పెట్టి చేసుకోవడం వల్ల అయితే తప్పులేదు. గృహ నిర్మాణానికి మాత్రం ఇటువంటి షేప్ ఉండే స్థలంలో గృహ నిర్మాణం చేసినట్లయితే ఫలితాలు రావడం అనేది కష్టం. ఇప్పుడు చూసినట్టుగా స్థలాన్ని ఇటువంటి షేపులు ఉండే స్థలాలను చూడండి. చూసి దీనిలో ఎంతవరకు ఇది నైరుతి పెరిగింది, ఏది ఆగ్నేయం పెరిగింది, ఈశాన్యం ఎంతవరకు కట్ అయింది ఇప్పుడు చూసి మీరు తెలుసుకుని ఉంటారు. రాబోయే కార్యక్రమంలో మరొకసారి మనం కలుసుకుందాం.